అందరికీ నమస్కారం. పుష్కరాలు ఏ నదికి ఎప్పుడు వస్తాయో తెలుసుకుందాం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఈ 5 పంచభూతాలు. ఇవి లేనిదే ప్రపంచం లేదు. ఈ పంచభూతాల్లోని నీరు ఈ భూమిపై నివసించే సకల జీవరాశులకు జీవనాధారం. నీటిని అందించే నదులను దేవతా స్వరూపాలుగా భావించడం, వాటిలో స్నానం ఆచరించడం, పూజలు నిర్వహించడం అనాది నుండి వస్తూ ఉన్న ఆచారం. నదులకు పూజాధికాలు చేయడం మన సాధారణ సంప్రదాయమైనప్పటికీ కొన్ని సందర్భాల్లో మనం విశేషంగా నదులను ఆరాధిస్తుంటాం. అలాంటి ప్రత్యేక సందర్భమే పుష్కరాలు. పుష్కరం అంటే 12 సంవత్సరాలు అనే భావన లోక వ్యవహారంలో ఉంది. ఒక్కో నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. సురగురువు అయిన బృహస్పతి ప్రతి సంవత్సరం ఒక రాశి నుండి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. సురగురువు అయిన బృహస్పతి పుష్కరునితో కలిసి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు గంగా నదికి, వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు నర్మదా నదికి, మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి, కర్కాటకంలో ప్రవేశించినప్పుడు యమునా నదికి, సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదికి, కన్యారాశిలోకి ప్రవేశించినప్పుడు కృష్ణవేణి నదికి, తులారాశిలో ప్రవేశించినప్పుడు కావేరి నదికి, వృశ్చిక రాశిలోకి ప్రవేశించినప్పుడు భీమరథి నదికి, ధనుస్సులోకి ప్రవేశించినప్పుడు బ్రహ్మపుత్రకి, మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు తుంగభద్రా నదికి, కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు సింధు నదికి, మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రణితా నదికి పుష్కరాలు సంభవిస్తాయి. బృహస్పతి ఒక రాశిలో ప్రవేశించినప్పటి నుండి 12 రోజులు, ఆ రాశి వదిలి వెళ్లే చివరి 12 రోజులు పుష్కరాలుగా పాటించడం జరుగుతుంది. వాటిలో మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు అని, చివరి 12 రోజులు అంత్య పుష్కరాలు అని వ్యవహరిస్తారు. సంవత్సరంలో ఈ 24 రోజులు కాకుండా మిగిలిన 341 రోజుల్లో పుష్కరుడు బృహస్పతితో కలిసి మధ్యాహ్న సమయాల్లో 2 ముహూర్తాల కాలం ఉంటాడు. ఈ పుష్కర రోజుల్లో సకల దేవతలు, మహర్షులు, పితృదేవతలు మొదలైన వారు ఆ పుష్కర నదిలో కొలువుతీరి ఉంటారని, అందువల్ల పుష్కర దినాలు ఆ నదికి పుణ్యరోజులని చెప్పబడుతోంది. అంతేకాకుండా ఈ లోకంలోనే కాకుండా ఇతర లోకాల్లో ఉండే సమస్త పుణ్యతీర్థాలన్నీ కూడా ఆ పుష్కర నదిలో తమ ప్రవేశాన్ని కలిగి ఉంటాయి. బృహస్పతి అడుగుడిన రాశికి సన్నిహిత ప్రాంతంలో ఉండే జీవనదికి ఈ పుష్కరాలు రావటం జరుగుతుంది. బృహస్పతి ఈ సంవత్సరం రాశిచక్ర గమనంలో 3వ రాశి అయిన మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక సరస్వతి నదికి పుష్కర సమయం.